ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ప్రియులారా, దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుడిని స్తుతిస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఉన్నా. దేవుడు దయచేసిన రోజుని బట్టి మనం ఎంతైనా ప్రభుని స్తుతించాలి. ఈ భయంకర దినాల్లో మనం జీవిస్తున్నాం. ఒకరోజు బ్రతికి ఉండడం అది దేవుడు కృప అనే సంగతి మనం మర్చిపోకూడదు. ఈ ఉదయకాలం మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం, నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి దూషించి మీ మీద అబద్ధం మాట పలుకున్నప్పుడల్లా మీరు సంతోషించుడి, పరలోకంలో మీ ఫలము అధికమగును. నిందలు 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 జాతీనాలు. పిల్లల ఈ దినాల్లో ఎవరు చూసినా ఎక్కడ చూసినా నిందించేవారు ఎక్కువగా మనకు కనబడుతుంటారు. ఒక వ్యక్తి బాగుపడినప్పుడు, ఒక వ్యక్తి బాగున్నప్పుడు, ఒక వ్యక్తి దేవునిలో వాడబడుతున్నప్పుడు, లేదా ఒక వ్యక్తి ఆశీర్వదిస్తున్నప్పుడు ఆ వ్యక్తిని చూసి సంతోషించడం మానేసి నిందించేవాళ్ళు ఎక్కువైపోయారు. చెడ్డ మాట చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు వాళ్ళ గురించి. పిల్లలు గమనించాలి. నిందించడం అవును, చాలాసార్లు మనల్ని నిందిస్తారు. నిందలు. దావీదుని నిందించారు, ఎన్నో రకాలుగా మాట్లాడాడు. ఎవడో దావీదు, ఎక్కడి నుంచి వచ్చాడు నాబాల్ అంటాడు, ఎవడో దావీదు. లేదా కొంతమంది మన జీవితాల్లో కొన్నిసార్లు మనల్ని నిందిస్తుంటారు. కంగారు పడిపోకర్లా. ఆ నిందలు భరించినప్పుడు దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. ఏమాత్రం తొందరపడక్కర్లా. బిడ్డలు లేరని అన్నాన్ని నిందించారు. అన్న ఏడ్చింది, కన్నీరు కార్చింది. ఇంకా వీడితో లాభం లేదు, ఇలాగే మాట్లాడతారని చెప్పి దేవుని ఆలయానికి వెళ్ళి ఏడ్చింది. నిందలు సహించింది, భరించింది, దేవుడు ఆశీర్వదించాడు. పిల్లరా, కొన్నిసార్లు మనోళ్ళే మనల్ని నిందిస్తుంటారు, మన గురించి చెడుగా మాట్లాడుతుంటారు. మనం ఎంత భక్తిగా ఉన్నా, ఎంత విశ్వాసంతో ఉన్నా, ఎంత ప్రార్థనలో ఉన్నా వాళ్ళు మనల్ని నిందిస్తూనే ఉంటారు. నిందల వల్ల మనకి ఏమాత్రం కీడు జరగదు, జరగనివ్వడు దేవుడు. పిల్లలు గమనించాలి. అనేక సార్లు ఈ నిందలు మన మీదకి వచ్చినప్పుడు చాలామంది కృంగిపోతుంటారు. నేనేమీ చేయలేనిదే నన్ను ఇలా అన్నారు, అనవసరంగా నన్ను నిందించారు, నేను మంచిగా బ్రతుకుతున్నానని ఇలాగ అంటున్నారు, నేను యథార్థంగా జీవిస్తున్నానని ఇలాగ అంటారు, నేను భక్తిలో విశ్వాసంలో ఎదిగి ఫలిస్తుంటే ఇంకా ఇలాగంటున్నారని కొన్నిసార్లు మనం ఆలోచిస్తూ కృంగిపోవాల్సిన అవసరం వస్తుంది. వద్దు. ఎందుకంటే ఎంతమంది నిన్ను నిందించినా నిన్ను చూసేవాడు ప్రభు, నిన్ను ఆదరించేవాడు ప్రభు, నిన్ను ఆదుకునేవాడు ప్రభు. గమనించాలి పిల్లారా. సాక్షాత్తు మన ప్రభుని యేసుక్రీస్తుని నిందించారు, నానా మాటలు అన్నారు. ఇతను దెయ్యాలు పట్టినోడు అన్నారు, ఇతను తాగుబోతులతో తిరుగుతాడు అన్నారు. రకరకాల మాటలు యేసయ్య నిందించారు. ఆయన ఒక మాట తిరిగి సమాధానం చెప్పాలి. ఆయనకి తెలుసు పునరుద్ధానుడై తిరిగి లెగిస్తాడని తెలుసు ఆయనకి. నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి హేళన చేశారు, ఎటకారించారు. నీ యూదులు రాజువా అన్నారు ఆయన. ఎన్నో రకాలుగా. ఉదయకాలం ఈ మాటలు వింటున్నా ప్రియులారా, నువ్వు ఒకటే నేర్చుకో. నువ్వు ఎవరు ఎన్ని నిందించినా ప్రభు నీతో ఉంటాడన్న సంగతిని మర్చిపోదు. నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏనివ్వండి, ఎన్ని నిందలేస్తే అంత ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. యోబుని నిందించారు. సొంత భార్య నిందించింది, ఇంట్లో ఉన్న భార్య. నీ దేవుడిని దూషించి నువ్వు చచ్చిపో, ఎందుకు వచ్చిన బతుకు నీకు అంది. సొంత భార్య భర్తను నిందించింది. ఎంత భయంకరం ప్రియులారా, గమనించాలి. అయినప్పటికీ యోబు ఒక్క మాట కూడా తిరిగి సమాధానం చెప్పాలా. మురుగురాలు మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకు అని చెప్పి అన్నాడు. కానీ ఇంకా ఏం అనలేకపోయాడు. ఇంకా ఒకవేళ నీ జీవితంలో కారు నిందలేస్తున్నారా, తొందరపడిపోవద్దు. బాధ పెడుతున్నారా, కంగారు పడొద్దు. చెడుగా ప్రచారం చేస్తున్నారు నీ గురించి, తొందరపడొద్దు. ఒకరోజు వస్తుంది, దేవుడు వారి సంగతి చూస్తాడు. కాబట్టి నా నిమిత్తం జనులు హింసించి బాధించి మీ మీద అబద్ధం మాట పలుకున్నప్పుడు సంతోషించండి. మీ ఫలం పరలోకంలో అధికమవుతుంది. ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. ఎవరు నిందలు భరిస్తారో, ఎవరు నిందలు సహిస్తారో వారు ఖచ్చితంగా దీవించబడతారు. వారు కుంగిపోవాల్సిన అవసరం లేదు. మనం నిందిస్తున్నారంటే ఖచ్చితంగా మనం దీవించబడతామని అర్థం. గమనించాలి పిల్లలు. నిందిస్తున్నామంటే మనం ఆశీర్వదించబడతామని అర్థం. నిందిస్తున్నారంటే మనం ఖచ్చితంగా దేవుడు ఉన్న స్థితిలో మనం నిలబెడటానికి మనం సిద్ధంగా ఉన్నాం. యేసేపుని నిందించారు, చాలా మాటలు అన్నారు. ఇతనికి దర్శనాలు వచ్చినాయంట, కళ్ళు వచ్చినాయంట, ఇటు దేవుడి మనిషి అంట అని చెప్పేసి యేసేపుని నిందించారు. చెప్పుకుపోతే అనేక మందిని భక్తులు నిందించి కనబడుతున్నాం మనం. ఎంతమంది నిందించినా దేవుడు నీతో ఉన్నాడు సంగతి ఉదయకాలం మర్చిపోదు. ఖచ్చితంగా ఒకనొక దిన నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ బాధ, నీ కష్టం దేవుని చెప్పు. ఎవరిని ఎంతమంది ఎన్ని నిందించినా తిరిగి సమాధానం చెప్పొద్దు. ఎందుకు నిందించారని వాళ్ళని అడగొద్దు.
ఎందుకు ఇలా మాట్లాడతాను కూడా అనొద్దు. ఒక రోజు వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు వారి సంగతి చూస్తాడు. కాబట్టి నిందలు, బాధలు, ఇబ్బందులు, కష్టాలు ఎన్ని వచ్చినా సరే నిలబడు. దేవుడు ఖచ్చితంగా నీ సహాయం చేసి ఒకరోజు తన శక్తి ఏంటో రుజువు చేస్తాడు. అటువంటి గొప్ప విశ్వాసంతో పరిశుద్ధాత్ముడిని నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. 9849864904. దేవుడు సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.